హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి వెరీ యూజ్ఫుల్ అండి. మీలో ఎవరైనా మొబైల్ నంబర్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదో ఒకటి మొబైల్ వాడుతూనే ఉంటారు కదా, సిమ్ కార్డు. మీ ఆధార్ కార్డు మీద మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో. చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. మీరు ఎవరికన్నా ఆధార్ కార్డు ఇచ్చినా కానీ, ఆధార్ నంబర్ ఎవరికన్నా ఇచ్చినా కానీ, మిస్యూజ్ జరిగినప్పుడు కానీ, సో మీ పేరు మీద మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మొబైల్ నంబర్లు తీసుకున్నారో అసలు మీవా కాదా అని కంప్లీట్గా అది కూడా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితేనే ఇంకెందుకు ఆలస్యం. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. A few moments later. వెల్కమ్ బ్యాక్ టు వీడియో. సో ఆల్రెడీ మీరు ఇంట్రో చూసి వచ్చింటారు కదా. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏదైతే మొబైల్ నంబరు మీరు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ తీసుకొని ఏదైనా మీ ఫోన్లో క్రోమ్ కానీ గూగుల్ కానీ అది మీ ఇష్టము సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసి EAFCOP అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన వెంటనే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసినా డైరెక్ట్ మీరు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నంబర్ మీద మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, మీది కాకుండా ఇంకా ఎక్కువ మొబైల్ నంబర్ ఉన్నారో ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కింద కనిపించిన క్యాప్చా ఎంటర్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అంటే మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తారో ఆ మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో నేను ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నంబరు కింద ఈ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్యాప్చా మీద క్లిక్ చేయండి. మీరు ఏవైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో వెరీ సింపుల్గా ఓటీపీ కింద ఎంటర్ చేయండి. మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్. మీకు లాగిన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మొబైల్ నెంబర్కి మొత్తం మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్ ఉన్నాయో అన్ని మొత్తం డిస్ప్లే చేసేస్తుంది. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోండి ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయి మీ పేరు మీద, అసలు మీ మొబైల్ నెంబర్ ఏది. ఓకేనా, సో మీరు ఏదేది వాడుకలో ఉందో అది చూసుకొని మిగతావన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది లేదు, ఇది నాది కాదు, ఇది కూడా నాది కాదు. సో ఈ మూడు నావే, నాకు తెలుసు. దాని మీద ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నాట్ మై నంబర్ దాని మీద కొట్టి మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ ఇక్కడ చూపించింది ఆర్ యూ షూర్ అని చిన్నది. సో ఇక్కడ చేంజ్ ఆప్షన్ యువర్ సబ్మిటెడ్ రిక్వెస్ట్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. మీరు ఈ నంబర్లు మీవి కాదని ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి ఓకే కొట్టేసేయండి. కొట్టగానే ఇట్లా మీరు సబ్మిట్ చేసినట్టు రిక్వెస్ట్ చేసేసి మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఓకేనా, ఇట్లా వస్తుంది అన్నమాట నోట్. ఓకేనా, సో సింపుల్గా క్లోజ్ చేసుకోండి, మీకు మెసేజ్ వస్తుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. చాలా మందికి తెలియదు. చాలా మంది మీ నేమ్ మీద వేరే సిమ్ కార్డులు వచ్చి చాలా ఫ్రాడ్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి సిమ్ కూడా పనిచేయవు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా, చాలా ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ అనమాట. మీరు ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. ఇట్లాంటివన్నీ దానికి ఎప్పుడో ఒకసారి మనకు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు అనమాట. ప్లీజ్ ఓకేనా, మన వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.